మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. నా ప్రాణ స్నేహితుల అందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ ప్రాణ స్నేహితులకి నీవు అసహ్యునిగా మారిపోయావా? నీవు ఎంతగానో ప్రేమించిన వారు నీ మీద తిరగబడుతున్నారా? అవును, నిజమే. ఈ లోకంలో నీ ప్రాణ స్నేహితులు నిన్ను అసహించుకుంటారు. ఈ లోకంలో నువ్వు ప్రేమించిన వారు నీ మీద తిరగబడతారు. కానీ ఈ లోకంలో నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఈ లోకంలో నీ కోసం ప్రాణం పెట్టి నీకు స్నేహితునిగా మారాలని ఎదురు చూస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో స్నేహితులు నిన్ను ఏమనుకుంటున్నారు? అసహించుకుంటున్నారు. ఈ లోకంలో నీవు ప్రేమించిన వారు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న నీకు పరలోకంలో ఉన్న స్నేహితుడు పరిచయం అయితే నిన్ను ఎన్నటికీ అసహించుకునే వాళ్ళే ఉండరు. ఈ లోకంలో ఉన్న నీకు పరలోకముందున్న ప్రేమించేవాడు దొరికితే ఏ రోజుకి నీ మీద తిరుగుబాటు చేసేవారే ఉండరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఎవరైతే అసహించబడుతున్నారో, తిరుగుబాటు చేయబడుతున్నారో వారందరూ కూడా నిజమైన స్నేహితుని వైపు చూడండి, నిజమైన ప్రేమికుని వైపు చూడండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఖచ్చితంగా మీరు సంతోషపడతారు, ఖచ్చితంగా ఇది సత్యమని తెలుసుకోగలుగుతారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే వారి ప్రాణ స్నేహితుల ద్వారా అసహించబడుతున్నారో, ఎవరైతే వారి ప్రేమించిన వారి ద్వారా తిరుగుబాటు చేయబడుతున్నారో, నాయనా, వారందరికీ నీవు స్నేహితుడిగా ఉండి, ప్రేమికుడిగా ఉండి వారిని నీ ఎదలో చేర్చుకోమని యేసు నామములో వారందరికీ ఆదరణను, సంతోషమును, ప్రేమను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.